అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము వర్షం వలె ఆయన మీ యొద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నానండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన్ను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం వలె, కడవరి వర్షం వలె, తొలకరి వర్షం వల్లే భూమిని తడపటానికి తొలకరి వర్షం ఎలాగూ వస్తుందో అలాగున యేసయ్య మన దగ్గరికి వస్తున్నాడండి. కడవరి వర్షం ఎలా వస్తుందో భూమిని తడపటానికి అలాగ మన యొద్దకు యేసయ్య వస్తున్నాడండి. యేసయ్య మన దగ్గరికి వస్తున్నాడంటే మనకి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి కదా. యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే వర్షం వల్లే ఆయన మీ యొద్దకు వచ్చును. తర్వాత ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయము, ఈరోజు ఉదయం అయిపోయినాక సాయంత్రం అవుతుంది, సాయంత్రం అయినాక చీకటి రాత్రి వస్తుంది కదండి. రాత్రి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? తప్పకుండా మళ్ళీ ఉదయం అనేది వస్తుంది. అంటే యేసయ్య మన దగ్గరికి రావటము ఎంత తప్పకుండా వస్తాడంటే ఉదయం ఎలా రాకుండా మానదో అలాగే యేసయ్య మన దగ్గరికి రాకుండా ఉండడండి. యేసయ్య తప్పకుండా ఉదయం వచ్చినట్లు మన దగ్గరికి వస్తాడు. ప్రతిరోజు ఉదయం అవుతుంది కదా, రాత్రి అయిన వెంటనే మళ్ళీ ఏమొస్తుంది? మనకి ఉదయం వస్తుంది. ప్రతిరోజు తప్పకుండా ఉదయం అనేది వస్తుంది. అలాగే యేసయ్య మన దగ్గరికి తప్పకుండా వస్తాడండి. యేసయ్య ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, బంధువుల ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, మన ఇంట్లో ఏమన్నా స్వీట్స్ తయారు చేసుకున్నా తీసుకెళ్తాం, లేకపోతే బజార్కి వెళ్ళి స్వీట్స్ ఫ్రూట్స్ కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం కదండి. అవునా కదా. మనం ఎవరింటికన్నా వెళ్ళాలి అంటే తప్పకుండా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. మనమే ఈ లోక సంబంధమైన మనుషులు, మనమే ఎవరింటికన్నా వెళ్తే ఏదైనా తీసుకుని వెళ్తున్నామంటే యేసయ్య మన ఇంటికి వస్తే, మన దగ్గరికి వస్తే ఏం తీసుకొస్తాడు? ఏమి తీసుకురాకుండా వస్తాడండి యేసయ్య? రాడండి. యేసయ్య ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడు. యేసయ్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనకేమొస్తుందండి? ఆశీర్వాదాలు వస్తాయి. ఆకాశం నుండి వర్షం వలె నేను తొలకరి వర్షం వచ్చి భూమి తడిపినట్లు, కడవరి వర్షం వచ్చినప్పుడు భూమి తడిపినట్టు నేను మీ వద్దకు వచ్చేదను అంటున్నాడండి. ఉదయం వచ్చినట్లు నేను మీ వద్దకి వచ్చేదను అంటున్నాడు. ఉదయం ఎలా తప్పకుండా ప్రతిరోజు ఉదయం మనకు ఎలా వస్తుందో మన జీవితంలో అలాగే యేసయ్య కూడా వస్తాడు. అయితే యేసయ్య రావాలంటే ఎవరి దగ్గరికి వస్తాడు? యేసయ్య అందరి దగ్గరికి వస్తాడండి. అందరి దగ్గరికి రాడండి. ఎవరి దగ్గరికి వస్తాడో చూద్దామండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఎవరి దగ్గరికి వస్తాడండి యేసయ్య? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఇంటికి, వారి హృదయంలోకి, వారి ఇంటిలోకి యేసయ్య వస్తాడు. యేసయ్య ఎవరింటికి వస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఇంటికి వస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే ఎవరండి? యేసయ్య నీతి సూర్యుడు. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. అతని రెక్కల చాటున మనకేమొస్తుంది? ఆరోగ్యము కలుగు చేయను. కనుక మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఆరోగ్యం ఉంటే చాలు, జీవితంలో ఏమున్నా లేకపోయినా మహాభాగ్యంగా ఎంచుతారు. కాబట్టి యెహోవా యేసయ్య మన ఇంటికి వస్తే ఆరోగ్యము వస్తుందండి. ఆరోగ్యము కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. మనం ఎలా గంతులు వేస్తామండి? మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా భయభక్తులు కలిగిన వారి ఇంటికి వస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా కావలసినవన్నీ మనకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడానికి యేసయ్య మన దగ్గరికి వస్తున్నాడు. ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాడు యేసయ్య. కాబట్టి ఇవన్నీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట? క్రొవ్విని దూడ గంతులు వేయనట్లు
గంతులు వేస్తామంటండి. ఎప్పుడు గంతులు వేయాలంటే ఏం చేయాలి? ముందు మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారింటికి నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఆ నీతి సూర్యుడు? నీతి సూర్యుడు అంటే యేసయ్య. యేసయ్య మన ఇంట్లో ఉదయిస్తాడు. ఉదయం తప్పక వచ్చినట్లు యేసయ్య తప్పకుండా మన ఇంటికి వస్తాడు. ఉదయం ఎలా ప్రతిరోజు మన జీవితంలో వస్తుందో అలాగే యేసయ్య తప్పకుండా మన జీవితంలోకి వస్తాడు. ఎందుకు వస్తాడు యేసయ్య మనకి? ఆయన ఆత్మ మన జీవాత్మను మనకు ఊదాడు కాబట్టి ఆ జీవాత్మ ఉన్న మనల్ని ఆయన విడిచిపెట్టండి. ఎప్పుడు మనల్ని కలిసి మనతో రావాలని, మనతో కలిసి ఉండాలని, మనతో నివసించాలని ఆశపడుతూ ఉంటాడు యేసయ్య. కాబట్టి మనందరం యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉండి యేసయ్యను కలిగి ఉండాలని, యేసయ్య మన ఇంట్లోకి రావాలని, మన హృదయంలోకి రావాలని కోరుకుందామండి. ఓకేనా? ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశాంబున్ కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారాలన్, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశాంబున్ కృమ్మరించుము దేవా. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. యేసయ్య మన దగ్గరికి వస్తే ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదాలన్నీ మన మీద వర్షం వల్లే కురిపించి చేస్తాడండి యేసయ్య. మరి వర్షం, కడవరి వర్షము, తొలకరి వర్షం వచ్చినట్లు మన మీదకి వస్తాను అని చెప్తున్నాడు యేసయ్య. తొలకరి వర్షం వచ్చినప్పుడు వ్యవసాయదారులు ఎంతో ఆనందంగా వెళ్తారు కదండి. పొలం వెళ్ళి వాళ్ళ విత్తనాలు చల్లుకొని వస్తారు. కడవరి వర్షం వచ్చినప్పుడు చల్లిన విత్తనాలు కోసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఎంతో సంతోషంతో ఉన్న వ్యవసాయదారులు ఉంటారు. అలాగే మనం కూడా మన యేసయ్య మన ఇంటికి కానీ మన హృదయంలో కానీ వస్తే అంతే సంతోషంతో ఉంటామండి. మన ఇంటికి ఆరోగ్యము, ఐశ్వర్యం వస్తాయండి యేసయ్య వస్తే. యేసయ్యను మనం ఆహ్వానిద్దామండి. మనందరం యేసయ్యను మన ఇంట్లోకి, మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే మనకి ఈ లోకంలో ఉన్న సమస్యలు ఏమీ ఉండవండి. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి చిన్న వాక్యం మనందరం దేవుడిని ఆశీర్వదించబడేలాగా మనందరం యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానిద్దామండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. యేసయ్యని చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. మీరు అంటున్నారు తండ్రి, ఉదయం వల్లే నేను తప్పక వస్తానని ప్రభా. అదేలాగా తొలకరి వర్షము, కడవరి వర్షం వచ్చినట్లు వస్తానని చెప్తున్నావు తండ్రి. అయ్యా నువ్వు వస్తూ ప్రభా, ఊరికే రావు తండ్రి, ఆశీర్వాదాలతో మా దగ్గరికి వస్తావు ప్రభా. మేమందరం ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి యోగ్యులుగా చేయమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.